హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి డే 1 నుండి డే 6 వరకు హెల్దీగా ఏమేం పెట్టానో చూపించబోతున్నాను. డే 1 లంచ్ బాక్స్లోకి లంచ్లోకి బీట్రూట్ పెసరట్టు పెట్టాను. అలాగే చట్నీ, పల్లీ చట్నీ పెట్టాను. ఇంకా స్నాక్స్లోకి నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఖర్జూరం పెట్టాను. ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ని పిల్లలు అస్సలు తినరు, అవాయిడ్ చేస్తుంటారు. బీట్రూట్ దోశ లేదా పాలక్ దోశ ఇలా స్కూల్ పంపిస్తే తినేస్తారు. డే 2 లంచ్లోకి బెండకాయ ఫ్రై అలాగే జొన్న రొట్టె పెట్టాను. ఇంకా స్నాక్స్లోకి కొబ్బరి ఇంకా క్యారెట్ పెట్టాను. చపాతీ బదులు ఇలా జొన్న రొట్టె పెడితే ఫైబర్కి ఫైబర్, ప్రోటీన్కి ప్రోటీన్, ఇంకా హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. నేను వారంలో 2 సార్లైనా ఇలా జొన్న రొట్టె పెడతాను. మరి మీరు వారానికి ఒకసారైనా పెడతారా? కామెంట్ చేయండి. డే 3 లంచ్ బాక్స్లోకి లంచ్లోకి కాకరకాయ మొలకల ఫ్రై చేసి అన్నంలోకి కలిపి పెట్టాను. స్నాక్స్లోకి కొన్ని మొలకలను పెట్టాను. ప్రతిరోజు స్నాక్స్ బాక్స్లోకి లైట్గా ఉండి త్వరగా డైజెస్ట్ అయ్యేలా పెడతాను. డే 4 లంచ్ బాక్స్లోకి మిల్లెట్ ఉప్మా పెట్టానండి. అలాగే యాపిల్, బాదం పప్పు, ఇంకా జామకాయ విత్ బాదం పప్పు స్నాక్స్లోకి పెట్టాను. మిల్లెట్ ఉప్మా రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. డే 5 పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్స్లోకి దానిమ్మ గింజలు, అలాగే లంచ్లోకి జొన్న రొట్టె విత్ బెండకాయ కర్రీ పెట్టాను. మా పిల్లలు నేను చేసే జొన్న రొట్టె చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా బెండకాయ కర్రీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేసేస్తారు. డే 6 పిల్లల స్నాక్స్ బాక్స్లోకి యాపిల్స్ ఇంకా నానబెట్టిన ఆల్మండ్స్ పెట్టాను. లంచ్లోకి క్యారెట్, పాలకూర, పెసరపప్పుతో రైస్తో చేసిన పులావ్నైతే పెట్టాను. మీ పిల్లలకు మీరు ఏం పంపించారో కామెంట్ చేయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కుక్డ్ ఫుడ్ కాకుండా ఇలా ఈజీగా అరిగేలా క్యారెట్ కానీ, ఫ్రూట్స్ కానీ లేదా మొలకలు కానీ ఇలా పెట్టినట్టయితే త్వరగా డైజెస్ట్ అయ్యి మళ్ళీ ఆకలి అయ్యి లంచ్ టైంలో మనం పంపిన లంచ్ని కంప్లీట్ చేసేస్తారు. స్నాక్స్ కోసం హడావడి లేకుండా, ఏం చేయాలనే ఆలోచన లేకుండా ఇలా సింపుల్గా ఏవి ఉంటే అవి పెట్టేయచ్చు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉంటే మొలకలు, క్యారెట్స్ ఇలాంటివి తినరు కాబట్టి స్కూల్కి పంపిస్తే తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.